చెప్పండి. ఆలోచించుట. రెండో మాట ఆలకించుట. మూడో మాట అనుసరించుట. నాలుగో మాట ఆశీర్వదించబడుట. మాట చెప్పండి. ఆలోచించుట. రెండవ మాట ఆలకించుట. మూడవ మాట అనుసరించుట. నాలుగవ మాట ఆశీర్వదించబడుట. మీకు రహస్యం చెప్తాను. 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. 2:19 చదమ్మా. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. అందరు చెప్పండి. ఇది మొదలుకొని. ఇది మొదలుకొని. ఏది మొదలుకొని? ఏది మొదలుకొని చెప్పండి అమ్మా. ఏం మొదలుకొని? ఇది మొదలుకొని. ఇదంటే ఏది అంతా మీకే తెలియాలంటారా? కొత్త సంవత్సరంలో క్రొత్త ప్రారంభం మీ జీవితంలో జరుగుతుందా? ఇది మొదలుకొని. చాలా బాగుందన్నమాట. ఇప్పుడు వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు వరకు ఎన్నో తలకాయ నొప్పి, ఎన్నో కష్టాలు, కింద పడుతూ మీద పడుతూ ఇబ్బందుల్లో వచ్చారు. అయితే మీ జీవితంలో ఒక నూతనమైన ప్రారంభం ఇది మొదలుకొని. ఇశ్రాయేలీల జీవితంలో ఒక నూతనమైన ప్రారంభాన్ని దేవుడు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారు ఇంతవరకు మీకు శాపమే. విస్తారంగా విత్తుతున్నారు, కొంచెమే పండుతుంది. విస్తారంగా భోజనం చేస్తున్నారు, ఆఖరి తీరట్లా. విస్తారంగా పానం చేస్తున్నారు, విస్తారంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, స్వస్థత లేదు. ఎంతో కష్టపడి డబ్బులు తెస్తున్నారు, మొత్తం దేంట్లో వేసినట్టుంది, అది అంత వ్యర్థమే. అంత అదేదో ఉంది కదా, అదేదో ప్రయాస అంతా కొల్లేరులోకి పోయిందంట. అదేదో తెలుగు సామెత ఉంది, నాకు రాట్లా. కష్టమంతా కొల్లేరులో కలిసిపోయింది. కొల్లేరు అంటే తెలుసుగా, అక్కడ భీమవరం దగ్గర ఒక కొల్లేరు పెద్ద సరస్సు ఉంది. అంత పోవటమే, అంత వ్యర్థమే. లక్షల రూపాయల డబ్బులు హాస్పిటల్కి పోయటమే. ఉపయోగం? ఇప్పుడు చెప్పండి. ఇది మొదలుకొని మీ జీవితంలో నూతన ప్రారంభం కావాలని మీరు ఆశపడుతున్నారా? ఇప్పుడు దాకా అంతా శ్రమ. నేను ఎంతో కష్టపడ్డారు, రక్షణ పొందారు, కానీ ఉపయోగం ఏముంది? అన్యుల కన్నా ఎక్కువ శ్రమలు. అవునా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు అందరు రక్షణ పొందారు, చక్కగా బాప్తిసం తీసుకున్నారు, మందిరానికి వస్తున్నారు. ఇంకా మీరు ఏమంటారు? మేము బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నామనా అంటారు. కావాలంటే అడగండి, తెల్లవారుజాము కూడా ప్రార్థన చేస్తున్నాం, లేటుగా వచ్చినా అంటారు కదా.
మరి ఎంత చేసినా మీ జీవితంలో విజయాన్ని చూస్తున్నారా? అర్థమవుతుందా? దేవుని కార్యాలు చూస్తున్నామా? ఏదో చూసినా ఏదో కొంచెం. అవునా? ఎందుకని? మీరు మీ జీవితంలో నూతన ప్రారంభం కావాలి. ఇది మొదలుకొని 2 మొదలుకొనులు చెప్తాను. ఇది హగ్గై 2:19లో ఒక మొదలుకొని, ఇంకొకటి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 9:7. ఆ ఫ్యాన్ కొంచెం స్లో చేయటమో. అంతకుముందు అంత నాశనము, అంత కలవరము, అంత గందరగోళం. అయితే ఇది మొదలుకొని నాకు ఈ వచనం చాలా బాగుంది. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో ఒక నూతన ప్రారంభం. మీరు ఎట్లా చెప్పాలంటే, అన్నయ్య ఆ రోజు మొదలుకొని దేవుడు గొప్ప కార్యం చేశారని చెప్పాలి. కొంచెం చిన్నగా చెప్పండి, కొంచెం హల్లు చిన్నగా వినపడకుండా చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పండి, చెప్పండి. మీ జీవితంలో నూతన సంవత్సరం, నూతన ప్రారంభం కావాలంటే ఏం చేయాలి? నేను మీకు ఇక్కడ 2 మొదలుకొనులు చెప్తాను. ఇది మొదలుకొని ఇంగ్లీష్లో ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ అని ఉంటుంది. ఈ దినం మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని, అది చాలా ముఖ్యం. మీరు ఇంకా పాత విధంగానే వస్తూ ఉన్నారా? పాత దానికి అట్లాగా వెళ్తున్నారా? ఒక న్యూ బిగినింగ్, నూతన ప్రారంభం మీ వ్యక్తిగత జీవితంలో చూడాలనుకుంటున్నారా? దానికి 2 విషయాలు చెప్తాను. మొదటిది, నేను కొంచెం మెకానికల్ భాష వాడతాను. దీన్ని ఏమన్నారంటే, మొదటిది ట్రబుల్ షూటింగ్ అన్నారు. ట్రబుల్ షూటింగ్ అన్నారు. దీన్ని మరి మెడికల్ భాషలో ఏమన్నారంటే డయాగ్నోసిస్ అన్నారు. ఒక వ్యక్తికి ఏమిటి ప్రాబ్లం, ఎందుకు పద్దాక కడుపులు నొప్పి వస్తుంది, ఎందుకు ఫలానా జబ్బు ఆయాసం వస్తుంది, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, సరిగ్గా డాక్టర్ గారు ముందు ఏం చేయాలి? మందులు ఈ రోజున సరిగ్గా చూడకుండా మందులే మొత్తం 5 డజను, ఈ డజను, 10 డజన్లు రాసేస్తూ ఉన్నారు కదా. అసలు ఎందుకు ఆ కడుపు నొప్పి వచ్చింది అనేది ముందు ఏం చేయట్లా, పరీక్షించట్లా. ఎందుకు వచ్చింది తెలుసుకోవట్లే. దీన్నే ట్రబుల్ షూటింగ్ అంటారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకు నా జీవితంలో దేవుని కార్యం జరగట్లేదు, ఎందుకు నా భర్త రక్షణ పొందట్లేదు, ఎందుకు నా భార్య రక్షణ పొందట్లేదు, ఎందుకు మా పిల్లలు రక్షణ పొందలేదు, ఎందుకు కుటుంబంలో సమాధానం ఉంది, ఎంత చేసినా దేవుని ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఎందుకు లేదు, అది ట్రబుల్ షూటింగ్ అంటారు. దీన్నే మన హగ్గైలో ఏమన్నారంటే ఆలోచించుకొనుడి.
ఎందుకు వదిలేసే, ఆయన వదిలేసే. విస్తారముగా విత్తిన ఎందుకు ఫలించటం లేదు? విస్తారంగా మీరు కావాలని కష్టపడినా ఆ సొమ్మంతా ఎట్లా ఉంది? చిల్లి వేసిన సంచిలో వేసినట్టుంది. ఎందుకని? ఎందుకు? అది ట్రబుల్ షూటింగ్. మొదటిది దీన్ని మామూలు ఏంటంటే, దీన్ని మామూలు భాషలో ఏమన్నారంటే డయాగ్నోసిస్, అంటే వ్యాధి నిర్ధారణ అన్నారు. ఏమిటి, ఎందుకు జబ్బు వచ్చింది, అది వ్యాధిని ముందు ఏం చేయాలి? నిర్ధారించాలి. అది ఒక సహోదరుడికి చాలా ప్రాబ్లమ్స్. ఆ సహోదరుడికి సరిగ్గా కనుక్కోకుండా ఏయో మందులు ఆడాడు, చచ్చిపోయాడు. తనకి గుండె ప్రాబ్లం ఉంది, గ్యాస్ అనుకొని గ్యాస్కి మందులు ఆడారు, ఈలోపు ఎందుకు అది నొప్పి వచ్చింది, ఎందుకు సమస్య వచ్చింది, డాక్టర్ గారు ఏం చేయలేదు, కనుక్కోలేకపోయాడు, వ్యాధి నిర్ధారణ చేయలేకపోయాడు. ఒక సహోదరికి పాపం ఆయాసం కొంచెం బాగలేదు. ఏమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే 4-5 డజన్లు ట్యాబ్లెట్ రాశాడు. ఏం రాశాడు? ఆమెకి ఆయాసం, ఊపిరితిత్తుల నిమ్మైతే టీబీ మందులు రాసేసాడు. ఆమె సీరియస్ అయిపోయింది, మరణం దాకా వెళ్ళిపోయింది. అంటే వ్యాధిని ఏం చేయలేదు? నిర్ధారణ చేయలేదు, ట్రబుల్ చూడలేదు. మోటార్ సైకిల్ వెళ్తుంటే సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఏం చేయాలి? మెకానిక్ ట్రబుల్ చూడాలి. పెట్రోల్ సరిగా ఫ్లో అవటలేదా, లేకపోతే ట్యాంకులో పెట్రోల్ అయిపోయిందా, లేకపోతే పవర్ సరిగ్గా రావట్లేదా? వాళ్ళు చూసి ఏం చేస్తారు? ఆ ప్లగ్ ప్రాబ్లం అనుకోండి, ఒక 2 నిమిషాల్లో సరిచేస్తాడు. వెంటనే ఏమవుద్ది? ట్యాంక్ నుంచి పెట్రోల్ రావట్లేదు అనుకో, ఆ గొట్టంలో మరి నలకలు ఉన్నాయనుకో, జస్ట్ అది పీకి కొంచెం పుల్లతో గుచ్చుతాడు, వెంటనే స్టార్ట్ అవుద్ది. ఆ ట్రబుల్ కనుక్కోకుండా ఎంత చేసినా ఉపయోగం? ట్రబుల్ చూడండి. మరి ఈ ట్రబుల్ పెట్టుకొనే కొత్త సంవత్సరంలోకి వెళ్దామా? యాకోబు ట్రబుల్ కనుక్కున్నాడు. ట్రబుల్ దొరికింది యాకోబుకి. 35వ అధ్యాయం, ఆదికాండం 35. ఆదికాండం 35 మొదటి నుంచి చూడండి. చదవమ్మా, స్పీడ్గా చదువు. ఇప్పుడు ట్రబుల్ దొరికింది. ఏంటి ఆ ట్రబుల్? మీకు అర్థమైందా? యాకోబు దేవుని దర్శనం చూశాడా లేదా? పెద్దగా చెప్పండి. దేవుని వాగ్దానం పొందాడా లేదా? ఇశ్రాయేల్ అని పిలువబడ్డాడా లేదా? కానీ ఇంట్లో సమాధానం ఉందా? ఎందుకు? ఇంట్లో ఏమున్నాయి? చాలామంది అక్కలు రానట్టున్నారే ప్రార్థనకి. చాలామంది తగ్గారు కదా, ఇంట్లో బిజీగా ఉన్నట్టున్నారు కదా. అంత ఉపయోగం లేదు. ఇంట్లో ఏమున్నాయి? దేవుడు ఎట్లాగా ఆశీర్వాదం ఇస్తాడు? మీరు ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న, మరి ఇట్లాగే కొత్త సంవత్సరంలోకి వెళ్తారా అన్ని దేవతలను పెట్టుకొని, అవిధేయతలు పెట్టుకొని వెళ్తారా? ఆలోచించుకోండి. ఇట్లాగే వెళితే మన జీవితం ఏమైపోద్ది? డాక్టర్ గారు బాగా కోపడతారు ఒక్కోసారి. నీ ఆహార విధానం మారకపోతే ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా ఉపయోగం. మన సోదరుడు ఉన్నాడు, నువ్వు అన్నం తినొద్దు అన్నాడు. ఇంకేమన్నాడు? నాన్ వెజిటేరియన్ తినొద్దు అన్నాడు. ఇంక అదే తినేది మనోళ్ళు.
మన సమస్యను తీర్చుకునే తీర్చుకునే శక్తి మనలోనే ఉంది. కొంచెం మన ఆహారం తినేది మార్చుకుంటే సమస్య ఊరికే, కొంచెం మన మాట మా తీరు విధానం మార్చుకుంటే ఇంట్లో సమస్య ఊరికినే పరిష్కారం ఉంది కదా. చిన్న మార్పు. అసలు దానికే నేను మారను, నువ్వు ఉంటే ఉండు. ఇంకా ఇల్లు ఎట్లా బాగుపడుతుంది? అర్థమవుతుందా నా భాష? బాగా అర్థమవుతుంది అంటారా? ఇప్పుడు మీరు కొత్త సంవత్సరంలోనికి ఈ పాత విగ్రహాలతోనే వెళ్తారా? చూడండి, ఇక్కడ 35లో యాకోబు జీవితంలో నూతనమైన ప్రారంభం. బలిపీఠం కట్టాడు, ఒక నూతన ప్రారంభం. యాకోబు, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను యాకోబు, ఎందుకంటే నా మాట విన్నావు, నువ్వు నా మాటకు లోబడి నీ ఇంటిలో ఉన్న విగ్రహాలు పారవేశావు. ఇంకా ఏం చేసావు? వస్త్రాలు మార్చుకున్నావు, చక్కగా బలిపీఠం పెట్టావు. కాబట్టి నేను సర్వశక్తి గల దేవుడిను, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. యాకోబులో ఒక నూతనమైన ప్రారంభము. అది చక్కని మైత. మొదటిది జబ్బేంటో కనుక్కోవాలి. 2, ఆ జబ్బుకు సరిపడా ఖచ్చితమైన ట్యాబ్లెట్ ఇవ్వాలి. ఖచ్చితమైన ట్యాబ్లెట్ వేయకుండా ఏయో ట్యాబ్లెట్లు డజన్లు కొనుతారు. అయ్యేసి ఏడు పని చేస్తే ఆ బ్రదర్ నర్వ్స్ ప్రాబ్లం వచ్చింది. ఒక మంచి డాక్టర్ గారు జస్ట్ ఊరికే అసలు మన అమ్మాయి ఆశీర్వాదం గారి కూతురికి, నువ్వు అన్ని విగ్రహాలు పెట్టుకుంటువి, బలిపీఠం లేదు, ఇంకేడాది. అర్థమవుతుందా నా భాష? ఏ తల్లులారా, ఒకటే అర్థమవుతుందంటారా? అన్న నువ్వు వచ్చావు, మమ్మల్ని ఇప్పుడు అలా వదిలిపెట్టేసాడు. మొత్తం 3 చేశాడు యాకోబు. 1, అన్ని దేవతలు తీసేశాడు. 2, వస్త్రాలు మార్చుకున్నాడు. 3, ఇంకా అంతే, నూతన ప్రారంభం. నేను మీతో చెప్పిన మాట వినకుండా ఎంతకాలం ఇట్టున్నా మన జీవితంలో దేవుని కార్యం. నేను మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాలంటారా? కాసేపు వెయిట్ చెల్లిపోతే చాలు, వాక్యం చెప్పినట్టే. దేవా, ఎన్ని సంవత్సరాలైనా మా బిడ్డలు ఈ సమస్యలతో ఉండాల్సిందేనా? ఏంటైనా కొంతమంది తల్లిదండ్రులు, ఆడికి పెళ్లి చేశాను, ఆడు బతుకంతా ఎప్పుడు ఇంతే. ఈ అమ్మాయికి పెళ్లి చేశాను, బతుకంతా దుఃఖమే అన్నట్టుగానే ఉంది కదా. అవునా కదా? తండ్రి, పరలోకపు తండ్రి సంతోషిస్తున్నాడా మన జీవితాన్ని చూసి? మాట్లాడండి. పోనీ ఆయన సంతోషం, మనకన్నా సంతోషం ఉందా? ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఇంట్లో సమాధానం లేదు, యుద్ధాలు వరుస పెట్టి. అవునా? 3 విషయాలు చేయాలి, అప్పుడు మీ జీవితంలో నూతన ప్రారంభం. చెప్పండి. ఇది మొదలుకొని పెద్దగా, ఇంకా చెప్పండి. ఏది మొదలుకొని, ఇది అంటే ఏది? అంటే ఏది? విగ్రహాలు తీసేసిన దినము. ఆ మొక్క మీ అంతటి మీరు చెబుతారంటే ఏడ చెబుతారు? చెప్పండి.
ఇది మొదలుకొని అంటే ఏంటి? తర్వాత 2 వస్త్రములు మార్చుకున్న దినము మొదలుకొని, 3 బలిపీఠమును కట్టిన దినము. ఇప్పుడు 2 చేస్తుంటే చెప్పండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను మీకు జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడన్నా చెప్పాలి. నాకు ఎప్పుడు ఏందండి ఏం లేదు. ఎక్కడేసావు గొంగళి అంటే ఎట్టున్నామా ఏమున్నా బాధలు తీరట్లేదన్నా, అంతేనా? మీరు ప్రార్థనలో ఎప్పుడు జయం పొందుతారు? సరే, ఇక్కడ ఒక మొదలుకొని ఇప్పుడు ఇంకో మొదలుకొని చెప్తాను. యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం అంతా చదివితే బాగుంటుంది, కానీ 2-3 వచనాలు. యెహోషువ గ్రంథం 7:4 వచనం. 3 చదువు తల్లి, కొంచెం స్పీడ్గా చదువు. చదువుమ్మా. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయి పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు చదువుమ్మా గమనీయత నుండి షెబారీము వరకు వారిని తరిమి హోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. ఇక్కడ భయంకరంగా యెహోషువ ఏడుస్తాడు. దేవుని వాగ్దానం ఉందా లేదా వీళ్ళకి, ఇశ్రాయేలీయులకి? యెహోషువకు దేవుడు వాగ్దానం ఇచ్చాడా లేదా? మరి జయం చూస్తున్నారా? ఎందుకు? 11వ వచనం. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి పొంకి తమ సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు ఇశ్రాయేలీయులు? చెప్పండి, మీకు తెలుసు ఎందుకు? శాపగ్రస్తమైన, అది వాస్తవానికి దొంగ సొమ్ము కాదు, కొల్ల సొమ్ము. అయితే అది దొంగ సొమ్ము. ఎట్లాగా? దేవునికి ఇవ్వాల్సింది వీళ్ళు దొంగిలించారు. అది ఉన్నంత కాలము వాళ్ళకి జయము. ఎప్పుడైతే కొంచెం తగ్గించింది, ఎప్పుడైతే శాపగ్రస్తమైంది తీసేశారో అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నేను మీతో చెప్పిన కొంతమంది నేను ఎరుగుదునండి, అసలు కటిక పేదోళ్ళండి. ఎంత దీవించాడో వాళ్ళని దేవుడు. కటికి పేదలు, బాబాయ్ భయంకరమైన పేదమ్మాయి. 10 రూపాయల కాగితాలు నాకు అన్ని తెచ్చి దశమభాగం అంకులని ఇచ్చింది. 10 రూపాయల కాగితాలు. అయ్యే నాకు ఏడుపు వచ్చింది ఆ అమ్మాయిని చూసి. అది 2,000 రూపాయలు ఉన్నాయి 10 రూపాయల కాగితాలు. మొన్నే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, రిక్ష వేస్తాడు. వాళ్ళ నాయనమ్మ భయంకరమైన సిక్కు. వాళ్ళమ్మ పిచ్చిదయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నేను ఏడ్చాను ఆ పిల్లని చూసి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తున్నాడు. మనం కూడా మందిరానికి వస్తూ ఉంటాం,
దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండం. ఇంట్లో ఏం పెట్టుకుంటా? శాపగ్రస్తమైనవి. మీకు అర్థమైందా? అందువలన మన కుటుంబాల్లో సమాధానం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. అవునా కాదా? పెద్దగా చెప్పండి, అవునా కాదా? ఇశ్రాయేలు దేవుని ప్రజలైనా కాదా? వాగ్దానం ఉందా లేదా వాళ్ళకి? కానీ ఉపయోగం ఇది రెండవ మొదలుకొని మీలో శాపగ్రస్తమైనవి తీసివేసిన దినం మొదలుకొని. ఆయాసకరమైనవి తీసివేసిన దినము మొదలుకొని. నేను మీకు పాత సంవత్సరం వర్తమానం చెప్పాలి, కొత్త సంవత్సరం వర్తమానం చెప్పాలి. మొదటిది ఒక కఠినమైన హెచ్చరిక. ఇలాగే బలహీనతలతో మనం ముందుకు సాగిపోదామా? ఇలాగే శాపగ్రస్తమైన పెట్టుకొనే వెళ్దామా? ఇట్లాగే విగ్రహాలు పెట్టుకొనే వెళ్దామా? ఇట్లాగే మన జీవితాలు గడుపుకుందామా? నూతనమైన ప్రారంభం చూడాలనుకుంటున్నారా? దెన్ 3వ మొదలుకొని హగ్గై, 4వ మొదలుకొని యెషయా గ్రంథం. 3వ మొదలుకొని ఏంటంటే, ఎప్పుడైతే దేవుని పనిలో సమర్పించుకున్నారో, మందిరం పునాది తీసుకున్నారో, దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. 2వ అధ్యాయం 17వ వచనం నుండి, హగ్గై 2:17 నుంచి. చదమ్మా. ఇది మొదలుకొని చాలు. ఇది మొదలుకొని అక్కడ మందిరం పునాది వేసిన దినం మొదలుకొని అని ఉంటుంది చూడండి. అది ఎక్కడ? పైన ఎన్నో వచ్చిన ఎన్నో వచ్చిన 18. చూసారా? ఎప్పుడైతే దేవుని పని చేయటం మొదలు పెట్టారో అప్పుడు దీవెన. మీరేమో అబ్బా మళ్ళీ ఆదివారం ముఖం చూపిస్తే మళ్ళీ ఆదివారం మధ్యలో అది లేటుగా ముఖం చూపించడం, ఆశీర్వాదం ఇవ్వకముందే వెళ్ళిపోవడం, మళ్ళీ అసలు ముఖమే చూపించరు కదా. అసలు ఆదివారం కూడా ముఖం చూపిస్తున్నారా? క్రిస్మస్ పండుగకినా? ఏ తల్లులారా, కొత్త సంవత్సరానికి. ఎప్పుడైతే మందిరం పునాది వేశాడో, ఎప్పుడైతే ప్రభు పని చేస్తున్నారో అప్పుడు దేవుడు ఏం చేయటం మొదలుపెట్టాడు? మొదలుకొని ఏంటిది? యాకోబు జీవితంలో ఏంటి? విగ్రహాలు తీసివేసి వస్త్రములు మార్చుకొని బలిపీఠం కట్టిన దినం మొదలుకొని. అది మొదటిది. 2 యెహోషువ గ్రంథంలో శాపగ్రస్తమైనది తీసివేసిన దినము మొదలుకొని అప్పుడు జయమిస్తాడు. దెన్ 3 ఇక్కడ హగ్గై
మందిరం పునాది వేసిన క్షణం మొదలుకొని దేవుడు ఏం చేస్తాడు? దెన్ 4, అది యెషయా 9, యేసయ్యను హృదయం అనే సింహాసనంలో కూర్చుండబెట్టుకున్నాడు. అది యెషయా 9 యేసయ్య జన్మను గురించినటువంటి ప్రవచనం. ఆయన ఎప్పుడైతే నీకు హృదయం అనే సింహాసనంలో ఉంటాడో, ఎప్పుడైతే ఆయన చిత్తమునకు నువ్వు లోబడతావో, ఎప్పుడైతే ఆయన చిత్తమునకు నువ్వు సమర్పించుకుంటావో, ఇది మొదలుకొని దానికి మితి లేకుండానా మతి లేకుండానా అనవు. ఇది మొదలుకొని మితి లేకుండా అంటే అర్థం ఏంటి? పరిమితి అనేది. అమ్మ బాబోయ్, అది మా పొలంలో 10 బస్తాలు పండుద్ది అనుకుంటే బాబోయ్ 50 బస్తాలు ఏంటి? అది కూర్చుకోవటానికి కూడా స్థలం లేదు. మితి లేకుండా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు? నీ హృదయం అనే సింహాసనంలో యేసయ్య కూర్చున్నప్పుడు. తల్లి వినపడుతుందా? ఆయన చిత్తమును చేసిన దినం మొదలుకొని. నేను ఇక్కడ ఆపనా? మళ్ళీ చాలా టైం పడుతుంది వెళ్ళేసరికి. నాకే ఓపిక లేదు. నేను ఈ 4 పాయింట్లు ఒక్కొక్కటి 1 గంట చొప్పున చెప్పచ్చు. నేను యాకోబు గనక ఆ విగ్రహాలు తీయకుండా అట్టగా వెళ్తే ఏమైపోయేవాడు? ఉపయోగం. అట్లాగే యెహోషువ కూడా ఆ కారుని పెట్టుకొని ఆ శాపగ్రస్తం పెట్టుకొని వెళ్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళు. ఆల్రెడీ చచ్చిపోయారు. ఇంక మొత్తం, అవునా? శత్రువు దాడి చేస్తానండి. అట్లాగే 3వది హగ్గయిలో దేవుని పని నిర్లక్ష్యం చేసి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి మీ సొంత పనులే చేసుకుంటే, అట్టగెళ్తుంటే మీ జీవితం అంతా ఏంటి? చిల్లిపడిన సంచి. కష్టం, ఉపయోగం. దాని 4వది మన స్వచిత్తమే చేసుకుంటుంటా ఉంటే మన జీవితం అంతా మతి లేని జీవితమే. ఆయన చిత్తానికి లోపడినప్పుడు మితి లేని ఆశ. నేను ముగిచ్చాయినా? మీకు పాత సంవత్సరం వర్తమానం చెప్పాను. మీ జీవితంలో ఏం కావాలి చెప్పండి? ఇది మొదలుకొని కావాలి. ఏం కావాలి? పెద్దగా ఇది జరగాలి. అన్నా, ఇది మొదలుకొని మా కుటుంబంలో ఎంత సమాధానం ఇచ్చాడో చెప్పాలి. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో, ఎంత గొప్ప కార్యం. బాబు, ప్రభు దగ్గర ఏడుద్దామా? యాకోబు ఏడుస్తున్నాడు. అయ్యా, నా కుటుంబం నాశనం అయిపోయింది అయ్యా, నా బిడ్డలు నాశనం అయిపోయారయ్యా. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా బుద్ధి వచ్చింది యాకోబు, ఎల్లు బేతేలుకి వెళ్ళు, ఆ విగ్రహాలు తీసివేయి. ఒప్పుకుందామా? ప్రభు సన్నిధిలో ఏడుద్దామా? కడుక్కుందామా? చక్కగా మోకరించండి. ప్రభు సన్నిధిలో మోకరించండి. మీకోసం సహోదరుడు రాజేష్, సహోదరుడు శాంతి స్వరూపు, సహోదరుడు పాల్